అందరికీ నమస్తే. 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక వార్త బాగా చక్కర్లు కొడతా ఉంది. మనందరం కూడా తెలుసు. ఈ 2 రోజుల్లో ఈ బాగా వైరల్ అయినటువంటి వీడియో ఏదో జనసేన పార్టీకి చెందినటువంటి ఒక మగాడు, మన మగోడు చాలా మంచి మగోడు. అసలు జనరల్గా ఎవరన్నా ఫిజికల్గా చేస్తారు, మనోడు మాత్రం ఫోన్లోని వాట్సాప్ యూట్యూబ్లోనే చేసేస్తున్నాడు. సో అది కాస్త ఆ అమ్మాయి ఒక 10 రోజుల నుంచి బయట పెట్టాలని తిరుగుతూ ఉంది. దీనికి ముందుగానే పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ని రిలీజ్ చేశారు. ఏం రిలీజ్ చేశారు? మా పార్టీ మీద కొన్ని పర్సనల్ విషయాలు, పార్టీలో ఎవరో చేసే తప్పులని పార్టీకి ఆపాదించి పార్టీ మీద రుద్దుతున్నారు అని ముందుగానే పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఇది మనందరం కూడా చూసాం. ఆ లెటర్ వచ్చినప్పుడు జనానికి అర్థం కాలేదు. సరేనా, వాళ్ళ పార్టీ బలోపేతానికి, పార్టీలో ఏమన్నా తప్పులు జరిగేవాళ్ళు భయపడతారు, చేసేవాళ్ళు భయపడతారని లెటర్ వదిలేరు అనుకున్నాం. కానీ ఆల్రెడీ తప్పు జరిగింది, అది 2 రోజుల్లో బయటికి రాబోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ లెటర్ను ముందుగానే రిలీజ్ చేయడం జరిగింది అని చెప్పేసి అతి తెలివితేటలతోటి రిలీజ్ చేసినటువంటి లెటర్. ఆ లెటర్లో ఏముందో కూడా మనందరం చూసాం. పార్టీకి చాలా అన్యాయం జరుగుతుంది, పార్టీకి నాశనం చేయడం కొంతమంది కోవర్ట్లు వైసీపీ నుంచి వచ్చి ఇచ్చేసే పరిస్థితులు ఉన్నాయి. సో అందువల్ల మనవాళ్ళు పర్సనల్ విషయాల్ని పార్టీకి రుద్దకుండా జాగ్రత్త పడండి అని చెప్పేసి ఆ లెటర్లో పేర్కొన్నాడు పవన్ కళ్యాణ్ గారు. సో అంటే ఈ తప్పు జరుగుతుంది, ఇవి 2 రోజుల్లో పబ్లిసిటీ అవుతాయి అని పవన్ కళ్యాణ్ గారికి ముందే తెలుసు. అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గారికి ముందే తెలుసు. కానీ ఈ మగవాడు చేసిన కార్యక్రమాలు, అరాచకాలు ఆషామాషిగా లేవు. 2 సంవత్సరాల నుంచి ఒక ప్రభుత్వ ఉద్యోగిని, ఒక మహిళని వేధిస్తూ 3 సంవత్సరాల బిడ్డని, తన భర్తని చంపేస్తానంటూ బెదిరించడంతో పాటు తనని 4 నుంచి 5 సార్లు అబార్షన్ కూడా చేయించి నిన్ను చేసుకుంటానని చెప్పేసి చివరాఖరణ హ్యాండ్సప్ అన్న పరిస్థితి కనిపిస్తాను. సో ఇప్పుడు ఈ మగాడు రాష్ట్రంలో బాగా సంచలనమయ్యాడు, బాగా బట్టలు ఇప్పుకున్నాడు, బాగా ఎంజాయ్గా ఫోనుల్లోనే అంటే వాట్సాప్లోనే అన్నీ చేసేస్తున్నాడు. మరి ఏం చేయాలి? ఇట్లాంటి తిట్టాలా కొట్టాలా కూడా అర్థం కాని పరిస్థితి. జనరల్గా సీక్రెట్గా చేయాల్సిన పనులు ఓపెన్గా ఫోనుల్లో చేసేస్తున్నాడు. న్యూడ్ ఫొటోస్, ఆ అమ్మాయిని అలాగనే ఉండమని తను అలాగనే ఉంటూ ఇచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి. సో దీనికి సంబంధించి రైల్వే కోడూరు ప్రజలు కానీ వీళ్ళందరూ కూడా పెద్దగా స్పందించలేదు. ఎందుకంటే జరుగుతున్న వాస్తవం అందరికి తెలుసు కాబట్టి. ఏదో వాళ్ళ అమ్మగారు ఏదో కొంచెం స్పందించారు, జరిగింది, కానీ పెద్దగా అయితే స్పందన ఏం లేదు. ఏదో ఉన్న వాస్తవం అందరికి తెలుసు. ఇప్పుడు రైల్వే కోడూరు నియోజకవర్గం అంటే కాదు, అరవ శ్రీధర్ గారు యంగ్ డైనమిక్ ఎమ్మెల్యే, మంచి యూత్ లీడరు, జనసేన అదృష్టం కొద్దీ వచ్చినటువంటి సీట్లలో ఆయన గెలిచినటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గారికి బాగా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి అనే పేరు అయితే ఉంది. సో అసలు ఫస్ట్ ఇలాంటి వ్యక్తి ఇలా జరిగి ఇప్పుడు 2 రోజులైంది. నాకు తెలిసి దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ స్పందించినట్టుగా అనిపించట్లేదు. ఒకళ్ళు కనిపించుంటే ఈ వీడియో చేసే టయానికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా స్పందించి ప్రెస్ మీట్ పెట్టారో, లేకపోతే దీని గురించి తప్పు జరిగింది, ఇట్లా ఇది కరెక్ట్ కాదు అని చెప్పాడు అనేది నాకైతే, నేను యూట్యూబ్ టీవీలన్నీ కూడా చర్చ చేస్తూ ఉన్నాను, ఎక్కడ నాకు కనిపించలేదు. ఒకవేళ మీకేమన్నా చూసేటువంటి వాళ్ళకి వస్తే దానికి సంబంధించి కామెంట్ అయితే చేయండి. సో ఇక విషయంలోకి వెళ్దాం. అరవ శ్రీధర్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ప్రజానాయకుడు, ప్రజల చేత ఎన్నుకోబడేటువంటి నాయకుడు, జనసేన ఎమ్మెల్యే, కూటమిలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఒక యంగ్ లీడరు, పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సమీపస్తుడు. సో ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఆయన కేడర్ను ఒకసారి గుర్తు చేయడానికి. ఎమ్మెల్యే అంటే దగ్గర 1,50,000 నుంచి 2,50,000 వరకు నియోజకవర్గ ప్రజలు ఉంటారు. వాళ్ళల్లో మెజారిటీ పీపుల్, ఓ 75-80% పీపుల్, ఒక 65%, 60% ఓట్ బ్యాంకు ఆయనకి పడితే ఆయన ఎమ్మెల్యే అవుతారు. ప్రజల్ని తండ్రిలాగా పరిపాలించాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే వయసులో చిన్నవాళ్ళు అయినప్పుడు కూడా తనని ప్రజలు ఆదరించారు కాబట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళ బిడ్డలాగా చూసుకోవాలి. బిడ్డలాగా చూసుకోవద్దు, కనీసం మనుషుల్లాగా చూడాలి. మనుషుల్లాగా కూడా చూడొద్దు, కనీసం ప్రాణం ఉన్న జీవుల్లాగానే చూడాలి కదా.
అంతేగాని నీకు నచ్చితే భర్తను చంపేస్తావు, ఆ బిడ్డని చంపేస్తావు, 3 సంవత్సరాల కొడుకుని చంపుతానని బెదిరిస్తావు, ఆ అమ్మాయి విడాకులు తీసుకోవాలి, నీతో ఉండాలి. ఇదే కదా, ఆ అమ్మాయికి నువ్వు ప్రొడక్షన్ ఇచ్చేది లేదు, చేసుకుంటానని చెప్తావు, 4-5 సార్లు అభాషణ చేయిస్తావు. సో ఇదండి మన మగాడి కథ. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమంటారో చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే, ఈ లెటర్ రాకముందు పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ లెటర్ ఏం చెప్పింది, మా మీద బురదల్లే ప్రయత్నాలు చేస్తున్నారు కొన్ని దుష్ట శక్తులు, అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సో అందువల్ల మేము ముందుగానే ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా మా జన సైనికుల్ని, వీర మహిళల్ని మేము ముందుగానే ప్రొటెక్ట్ చేస్తున్నాము, జాగ్రత్త చేసుకుంటున్నాము అని మాట్లాడటం జరిగింది. ఎన్ని చోట్ల జరిగినాయి? నేను పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను. మీరు ప్రభుత్వంలో లేనప్పుడు సుగాలి ప్రీతి విషయాన్ని తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ విషయంలో మీరు సక్సెస్ అయ్యారు? ఈ విషయంలో నేను పవన్ కళ్యాణ్ అనే నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను. గతంలో జరిగినటువంటి ఆ విషయాన్ని ఇప్పుడు నేను ఛేదించాను, ఆ విషయాన్ని క్లియర్ చేశాను, ఎక్కడా ప్రజలకు ఇబ్బంది కలగలేదు అని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా ప్రెస్ మీట్ పెట్టారా? ఎక్కడైనా మాట్లాడారా అనే సందర్భాలను మనం చూస్తే ఎక్కడా లేదు. ఉంటే ఇది కూడా మీరు కామెంట్ చేయండి, నోట్ చేసుకోండి. సో ఇక ఆయన ఊగిపోతూ ఉంటాడు. ఏం మాట్లాడతాడు? తాట తీస్తా, బెల్ట్ తీస్తా, ఎరగదీస్తా అని మాట్లాడతాడు. దీని మీద గతంలో చాలా కామెంట్స్ కూడా వచ్చినాయి, మన ఛానల్లో కూడా కొన్ని వీడియోస్ వచ్చినాయి. ఎవరిని తాట తీస్తావు? ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి, ఒక పార్టీ పెట్టి, ఒక నాయకుడి లక్షణాలతో ఉండి నడిపిస్తూ ఎవరిని తాట తీస్తావు? నువ్వు ఎవరి మీద బెల్ట్ తీస్తావు? నువ్వు బెల్ట్ తీస్తుంటే చూస్తూ ఉంటారా? పవన్ కళ్యాణ్ గారు, మీరు బెల్ట్ తీస్తూ ఉంటే జనాలు చూస్తూ ఉంటారా? ఎంతమందిని కొడతావు బెల్ట్ తీసుకొని? అంటే నీ బెల్ట్ తెగేదాకా కొడతావా? నిన్నెవరు తిరిగి కొట్టరా? బెల్ట్ తీస్తాను, తాట తీస్తాను, ఎరగదీస్తాను. సినిమాలోనా? నువ్వు సినిమాలోనే ఎరగదీయట్లేదు, ఇంక రియల్ లైఫ్లో ఏం ఎరగదీస్తావు? సుగాలి ప్రీతి కానించి, ఆ రోజున జరిగిన సుగాలి ప్రీతి కానించి చెప్పుకుంటానే వస్తున్నావు. 40,000 మంది మహిళలు మిస్ అయ్యారన్నావు. ఒక్క మహిళని తీసుకొచ్చావు నువ్వు. ఎందుకు నోరుందని ప్రగల్భాలు పలికి మాట్లాడి జనాల్లో అబాస్పాలు అవటం తప్పితే ఏమీ లేదు. సో ఇప్పుడు ఈ పరిస్థితి చూడు. ఇప్పుడు మన మగాడు దగ్గరికి వద్దాం. మళ్ళీ మన మగాడు శ్రీధర్ ఉన్నాడు కదా, మన మగాడు బట్టలు ఇప్పుకొని ఫోనుల్లోనే అన్నీ చేసేస్తున్నాడు కదా. ఇప్పుడు శ్రీధరు చేసింది రుజువైంది, చాలా క్లియర్గా కనిపిస్తుంది ఆ వీడియోలో. ఇప్పుడు అది మనం కాపీరైట్స్ వస్తాయి కాబట్టి మనం చూపించలేకపోతున్నాము. సో ఇప్పుడు మన మగాడు చేసేటువంటి కార్యక్రమాలన్నీ జనాలందరూ చూశారు. దానికి సంబంధించిన ఆ బాధిత మహిళ కూడా వీడియో స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఇప్పుడు ఎటువంటి ఆధారాలు ఇంకా ఏం కావాలి పవన్ కళ్యాణ్ గారికి? ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏం చేయాలి? అతను అరెస్ట్ చేస్తున్నానని ఏమైనా చెప్పాడా? అతను అరెస్ట్ చేసి కాళ్ళు కీళ్ళు ఇరగతీయాలి, రెండో వాడు చేయకుండా. ఆ తర్వాత జైలు శిక్ష వేయించాలి. ఆర్డినరీ పర్సన్ ఎవడో చేస్తాడండి. నువ్వు ఒక పవర్లో ఉండి, పైగా మేము మహిళల్ని ప్రత్యేకంగా గౌరవిస్తాం, మిగతా పార్టీలతో మాకు సంబంధం లేదు, మేము వీర మహిళలు అంటే వీరులుగా చిత్రీకరిస్తామని చెప్పి మాట్లాడినటువంటి ప్రగల్భాలు పలికినటువంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులు ఇప్పుడు ఏమయ్యారు? అంటే ఆ అమ్మాయి చనిపోతే వస్తారా? అరే అమ్మాయి చనిపోయిందని ఒక కొవ్వొత్తి వెలిగిస్తారా? మరి వాళ్ళ బిడ్డ చనిపోయాడని చెప్పేసి యాక్సిడెంట్లు చనిపోయారని క్రియేట్ చేస్తారు కదా. ఊరి పాపం తల్లి బిడ్డ చనిపోయారని పెడతారా? లేకపోతే కుటుంబం మొత్తం భర్తతో సహా కొడుకు భార్య అందరు కలిసి ఆత్మహత్య చేసుకున్నారని కొవ్వొత్తులు వెలిగిస్తారు సాయంత్రం పూట. ఆ బొమ్మల దగ్గర నుంచి, ఆ స్టాట్యూ నుంచి స్టాట్యూ దగ్గరికి రావడానికి ఏం చేస్తున్నారు? జనసేన కార్యక్రమాలన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుందనేది. ఇంకా చాలా ఉన్నాయి. 2 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయిని హెరాస్ చేస్తూ ఉంటే తట్టుకోలేక ఇప్పుడు ఓపెన్ అయింది. ఇప్పుడు ఇమీడియట్గా కేసు ఫైల్ చేసి అతను లోపలేస్తారా లేదా? మరి కూటమిలో ప్రధాన భాగం ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మరి ఈ విషయం తెలియదా? ఆ వ్యక్తిని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలా లేదా? హోం మంత్రి వంగలపూడి అనిత గారు ఈ విషయం గురించి పట్టించుకోరా? ఒక మహిళకి, ప్రభుత్వ ఉద్యోగిని అయినటువంటి ఒక మహిళకి ఏమి న్యాయం చేశారమ్మా మీరు హోమ్ మినిస్టర్ అయినాక ఒక్క కేసును ఛేదించినటువంటి సంఘటన ఏదన్నా ఉందా మీ కెరియర్లో? మేము ప్రశ్నిస్తున్నాం మేడం, ఒక్కసారి ఆలోచించండి. ఆ మహిళకి న్యాయం ఎంతవరకు చేస్తారు మీరు? న్యాయం జరుగుతుందా లేదా? ఇంకా ఇప్పుడు జరిగి 3 రోజులుగా వస్తున్నా ఇంకా ఎందుకు
ఆమె స్టేట్మెంట్ 3 రోజులు అయినా కూడా అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు ఇంకా జనసేన అని మీ పార్టీతో కలుపుకొని ఉన్నారు? సో అవన్నీ మీ ప్రశ్నలు అనుకోండి, మీరు కలుపుకోకపోండి, మాకు అవసరం లేదు. కానీ ఒక మహిళకి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు మీరు మహిళగా ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ కాపాడేటువంటి వ్యక్తిగా ఉండి మీరు ఏం సాధించారు, ఏం చేశారు ఆలోచించండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి మేడం. పదవి అలా ఉంటుంది, రేపు పొద్దున పోద్ది. పదవి ఉన్నప్పుడు పవర్ని ఉపయోగించండి. మహిళలకు జరిగిన అన్యాయాలు దాడుల పైన మీరు గొంతెత్తండి. పదవి ఇవ్వాలంటే రేపు పోతుంది, ఏమవుతుంది ఆలోచించారా ఎప్పుడన్నా? సో ఇక మగాడి గురించి వస్తే, మన మగాడు మరి ఇంతవరకు పవన్ కళ్యాణ్ అనే మగాడే దాని మీద స్పందించలేదు. మరి ఈ మగాడికి ఇంక తిరిగేముంటుంది, ఇంకా 4 చేసుకుంటా పోతూ ఉంటాడు. ప్రభుత్వం ఎప్పుడైనా కూడా స్పందించి ఈ విషయంలో గట్టి చర్యలు తీసుకుంటే తప్పితే, లేకపోతే రాష్ట్రంలో ఖచ్చితంగా ఇబ్బందికరమైన పరిస్థితులు జనసేన పార్టీతో పాటు కూటమి మొత్తం కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో పొద్దుగూకులు వైఎస్ఆర్సీపీని విమర్శించడం కాదు, విమర్శించాల్సిన సమయంలో విమర్శించాలి. తప్పు మీ దగ్గర జరిగినప్పుడు మీరు దాన్ని రెక్టిఫై చేయాలి. ఆ బాధ్యత మీకు ఉంది. మహిళలు కనపడితే గందరగోళాలు చేయటం కాదు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. పవన్ కళ్యాణ్ గారు, నాకు అది తెలుసు ఇది తెలుసు ఊగిపోవటం కాదండి. ఏమీ లేని దాని మీద లడ్డు కల్తీలో జంతు కొవ్వు కలిసిందని గందరగోళాలు చేసి సృష్టించారు కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆధారాలు తీసుకురమ్మంటుంది. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. కానీ మీరు నోరుజారి మాట్లాడినవన్నీ కూడా ఇవాళ మీ మీదకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. మీ మీడియానే కోడైకి వస్తున్నాయి ఈరోజు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. రాష్ట్ర ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. మీరు ఈ విషయంలో గట్టిగా స్పందించి అతను సస్పెండ్ చేసి అతన్ని రిమాండ్కి పంపించేంత వరకు కూడా రాష్ట్రంలో ఏదో ఒక రకంగా ఏదో మూలన రేగుతూనే ఉంటాయి. మీ అద్దు ఆపు లేని చర్యలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ.